డబల్ డిజిట్ కొడతాం మొత్తంగా మోడీకి గిఫ్ట్ ఇస్తామని నామినేషన్ లేసిన కాంచి మాదే డామినేషన్ అని చెప్పిర్రు బీజేపీలు. మా పార్టీ మెజారిటీ చూసి సెంట్రల్లా స్టేట్లా కాంగ్రెస్కు కళ్ళు తిరగాలని కంకణాలు కట్టుకొని కష్టపడ్డారు. మరి ఆఖరికి ఏమైంది? ఎవరు కాషాయం జెండా ఎగరేసి గెలిచిర్రనేది ఆర్చుకుందాం పాండ్రి. దేశమంతా మోడీ హవానే నడుస్తుంది. బీజేపీ 400 సీట్లతో దూసుకుపోతది అని ప్రచారంలో జోరు చూపించిన కమలం పార్టీ తెలంగాణలో ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, మెదక్ ఇట్లా 8 జాగాలకు గెలిచింది. ఆదిలాబాద్ లో గోడం నాగేష్, నిజామాబాద్ లో అరవింద్, కరీంనగర్ లో బండి సంజయ్, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకే అరుణ, మెదక్ లో రఘునందన్ రావులు గెలిచిర్రు. ఇలా అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల సొంటోళ్లు మొన్నటి ఎలక్షన్లలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినా గానీ ఈసారి ఎంపీ ఓట్లలో మాత్రం పతారా నిలబెట్టుకున్నారు. పార్టీని ముంగడి తీసుకుపోయారు. ఇక ఇంకో దిక్కు ఏ ఎంపీ క్యాండిడేట్ మీద రాని తీరు మాధవీలత మీద ట్రోల్స్, కామెంట్లు, కామెడీ మీమ్స్ మస్తు వచ్చే. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా బరిలున్న ఆమె మసీదుల మీద బాణాలేసే, మందిల్నే మంత్రాలు చదివే, తీరొక్క ఎక్స్ప్రెషన్లతో తిప్పలు వాడే. కానీ ఓవైసీ చేతిలో ఓడిపోనే పోయింది. హైకమాండ్ ఆమె మీద ఆశలు పెట్టుకుంటే అంతా ఉత్తదే అయిపోయింది. ఇక డబల్ డిజిట్ కొడతాము అనుకుంటా అందరు కూడా బానే తనలాడారు. కానీ మొత్తానికి ఇప్పుడు 8 సీట్లతోటి తెలంగాణ కమలా నిగురు పెట్టించి కాంగ్రెస్ కి కాంపిటీషన్ అయితే గట్టిగానే ఇచ్చిర్రు. ఎంఏ ఎలక్షన్లలో తగ్గిన పతారను ఎంపీ ఎలక్షన్లలో వెంచుకొని మళ్ళా కార్ జోరు చూయించాలని గులాబీ పార్టీ లీడర్లంతా దానిలాడిర్రు. పానం బాలేకున్నా కేసీఆర్ సార్ కూడా బస్సు యాత్ర చేసి ఊరూరు తిరిగిండు. అయినా కానీ ఎలక్షన్లలో కూడా పింక్ పార్టీకి లక్కు కాల్చి రాలే పాపం. అయ్యో ఎంత ఘోరమైపాయే. సర్కార్లున్న కాంగ్రెస్ అంటే కండ్లు మండుతున్నాయి జనాలకు. పాలన శాతగాక పబ్లిక్ ను పరిశాన్ పాలు చేస్తున్నారు. ఇంకో దిక్కు రాముడు దేవుడు అనుకుంటా రాజకీయాలు చేసి రాజ్యాంగాన్ని మారుస్తందుకు బీజేపీలు చూస్తున్నారు. కాబట్టి ఆ రెండు పార్టీలను పట్టించుకోకుండా మాకే ఓటేయుర్రి, పార్లమెంట్ లో ప్రశ్నించే కుత్కెను గెలిపియుర్రి అని నడవరాకున్నా కట్టె పట్టుకొని బస్సు కట్టుకొని బాజాప్తా పబ్లిక్ లకు పోయిండు కేసీఆర్. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిన మాటలిని ఆగమయ్యిర్రు. ఎంపీ ఎన్నికల్లో ఓటేసి కారుని కాపాడు అని జనాలను ఓట్లు అడిగిర్రు. కానీ ఆఖరికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కొట్టకుండా అయింది బీఆర్ఎస్. ఫస్ట్ సారి లోక్ సభలో ఒక్క సీటు కూడా లేకుండా పతార పల్సగా చేసుకుంది గులాబీ పార్టీ. మొత్తం 17 సీట్లల్లో కాంగ్రెస్ 8 జాగల్లా, బీజేపీ 8 జాగల్లా, ఎంఐఎం 1 జాగల గెలిచే వరకల్లా కార్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా అయింది. మీదికెళ్లి కార్ పార్టీ టికెట్ ఇచ్చినా మళ్ళా కాంగ్రెస్ లకు పోయిన కడియం కావ్యాసంటోలను ఓడిస్తామని కంకణాలు కట్టుకుర్రు కార్ క్యాడర్ లీడర్లు. కానీ హ్యాండ్ పార్టీకి వెళ్లే 2 లక్షల మీదనే మెజారిటీ దక్కించుకొని గెలిచే వరకల్లా మోయే అన్నట్టు అయిపోయింది. మెదక్ల వెంకట్రామిరెడ్డి పక్కా గెలుస్తాడని నమ్మకం ఉండే పాపం. మీదికెళ్లి కేసీఆర్, హరీష్ రావుల నియోజకవర్గాలు వచ్చే పార్లమెంట్ స్థానం అది. ఆడ కూడా ఓడిపోయే వరకల్లా సొంత జిల్లాలో కూడా ఉత్తదే అయిపోయింది కథ. ఎంపీ ఎలక్షన్ ల ఎంత కాదన్నా ఓ 5-6 సీట్లు వచ్చినా గానీ కడమ పార్టీలతోటి లడాయి చేయొచ్చు, పబ్లిక్ ల పతార నిలుపుకోవచ్చు అనుకున్నారు. గానీ కనీసం ఒక్కటంటే ఒక్కడి కూడా రాకపోయే వరకల్లా కారు కర్తలంతా నారాజులున్నారు పాపం.